రామచంద్ర భగవానికి జై. రామాజీపేట రామక్షేత్రం నూతన ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. అయినాక ఒక 6 మాసాలకు స్వామి మీద నాకు రాముడికి దయ వచ్చింది. అయోధ్య రామ మందిరం పూర్తి కావాలని కోరుకున్న రాముడికి రోజు ప్రార్థన చేసిన ఇక్కడి నుంచి నేను. అది సమయం రాముడికి తెలుసు, ఆంజనేయ స్వామికి అయితే మాకే తెలుసు. ఆ మనసులో ఇక్కడ స్వామి యొక్క సంకల్పం జరిగిన తక్షణ అక్కడ కార్యక్రమం ప్రారంభమైంది. బ్రహ్మాండంగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది. ఆ రాముని అనుగ్రహంతో మొత్తం పూర్తి అయిపోయింది. మన వేలాది మంది కోట్లాది మంది మన భక్తులు, కరసేవకులు ఇక్కడ మాత్రం ఒక్క వ్యక్తితో నిర్మాణం జరిగింది. ఇక్కడ వేల మంది హస్తం ఉంది అక్కడ క్షేత్రంలో, అయోధ్య రామ మందిరంలో. ఇవాళ మన సుదినం, మన రామభక్తులు ఇక్కడికి వచ్చిన కరసేవకులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీలో స్వచ్ఛందంగా సేవ చేసే భక్తులందరూ వచ్చింది ఇక్కడికి. రాముని మీద అభిమానంతో వచ్చిండ్రు. వీళ్ళు ఎందుకోసం వచ్చిందంటే, మన బండి సంజయ్ గారు పాదయాత్రలో ఒకసారి వీళ్ళకి వచ్చి స్వామి గారు దండం పెట్టుకొని ఆ తర్వాత ఈ రోడ్డును పాదయాత్రలో కూడా ఈ రోడ్డు కొంచెం పెద్ద చేస్తే బాగుండని సంకల్పం జరిగింది. అందరికీ గ్రామస్తులు మేమంతా అడిగినాం. మా కోరిక మేరకు రోడ్డు మొత్తం పూర్తి చేసిండు అద్భుతంగా. దగ్గర హాస్పిటల్ పూర్తి చేసిండ్రు. మరి మళ్ళా క్షేత్రం రావాలని కొన్ని అభిమానం అందరికీ ఉన్నది, ఆసక్తి, అభిష్టం ఉన్నది వీళ్ళందరికీ. కాబట్టి బండి సంజయ్ గారిని మళ్ళీ ఆహ్వానం చేసి క్షేత్రానికి ఈ పాదయాత్ర చేసిన ఫలితం వారికి పోలేదు. సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు, బీజేపీ అధ్యక్షుడైండు. రాముని యొక్క అనుగ్రహంతో సంపూర్ణ విశ్వాసం ఉంది వారికి రాముడి మీద. అయోధ్య రాముడు, ఆ రాముడు, అంత రామమయమే. కాబట్టి ఏ రాముడైనా ఆయనకు నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి పార్టీయే రాముడి పార్టీ. కాబట్టి ఏ పార్టీ వచ్చినా రాముడికి ఇష్టమైన పార్టీలు. ఇక్కడ పార్టీలకు అతీతమైన రాముడు. ఇక్కడ రామరాజ్యంలో పార్టీలు లేవు, కులమత భేదాలు లేవు. కాబట్టి రామచంద్రమూర్తి అన్ని పార్టీలు సమానమే. ఏ పార్టీ వచ్చినా ఇక్కడ రాముడు ఏకీభవిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఎవరి యోగం ఉంటే వాళ్ళు పీఠాన్ని అధిరోహిస్తారు. కాబట్టి బండి సంజయ్ గారిని ఆహ్వానం చేయాలని సంకల్పం ఉంది అందరికీ, మాకు కూడా ఉన్నది. మళ్ళా క్షేత్రానికి వేలాది మంది భక్తులు కళ్యాణోత్సవం రోజు 20-30 మంది భోజనం పెడతాం. ఆ అన్నదాన సత్రంలో ఒకటి అన్నదానానికి సరిపడిన యొక్క హాల్ కావాలని ఆ కోరిక. 20 సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతున్నది. ఈసారి నూతన ఆలయ నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు ఆయన అన్నదానం సహకరించాడు. మా అందరి యొక్క శ్రమతో మొత్తం పూర్తి చేశాము. మొత్తానికైతే ఈ భక్తులందరి యొక్క కోరిక మేరకు మేమంతా కలిసి ఒకసారి తెరమేరు వెళ్ళి వారి యొక్క మా యొక్క నియోజకవర్గం లోపల ఈ క్షేత్రానికి వచ్చేవారు మళ్ళా ఈ క్షేత్రంలో కల్పించే కష్ట సుఖాలు, సదుపాయాలు, సౌకర్యాలు భక్తులకు చూసి పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. మా ఆలయం తరఫు నుంచి ఈ యొక్క భక్తులందరూ వచ్చి చాలా సంతోషం అనిపిస్తున్నది. వీళ్ళందరికీ భగవాన్ రామచంద్రమూర్తి శుభం సేవగాక. జై శ్రీరామ్. మంచిగా